నేను ఇక్కడే విజయవాడలోనే ఉన్నా. మద్యం దస్త్రాలపై నా సంతకం ఒక్కటైనా చూపించగలరా? మాజీ సీఎం జగన్ సవాల్. చంద్రబాబే మద్యం కుంభకోణం కేసులో బెయిల్పై ఉన్నారు. ఆ కేసు నీరుగార్చేందుకు మాపై కేసు పెట్టారు. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి మచ్చలేని అధికారులన్న జగన్. మద్యం కుంభకోణం అసలు ఎక్కడ జరిగింది? తప్పుడు కేసు పెట్టి రాజకీయ కక్షకు దిగారు. భయపెట్టి, ప్రలోభపెట్టి తప్పుడు వాంగ్మూలాలు సృష్టించి అరెస్టులు చేస్తున్నారు. మద్య వ్యవహారానికి సంబంధించి ఒక్క దస్త్రమైన సీఎంఓకి వచ్చినట్టు కానీ వాటిపై నాది ఒక్క సంతకం కానీ చూపించగలరా అని మాజీ ముఖ్యమంత్రి జగన్ సీఎం చంద్రబాబుకు సవాల్ విసిరారు. అసలు మద్యం కుంభకోణం చేసిందే చంద్రబాబు. 2014-19 మధ్య జరిగిన మద్యం కుంభకోణం కేసులో ఆయన బెయిల్పై ఉన్నారు. ఇప్పుడు అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఆ కేసును రద్దు చేయించుకునేందుకు ప్రయత్నిస్తూ తిరిగి వైకాపాపై మద్యం కేసు పెట్టారు. బెయిల్ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నందుకు బెయిల్ రద్దై ఆయన అరెస్ట్ అవరా అని ప్రశ్న వ్యాఖ్యానించారు. గురువారం ఆయన తన క్యాంప్ కార్యాలయంలో ఎంపిక చేసిన కొందరు విలేకరులతో మాట్లాడారు. మద్యం కేసులో అరెస్ట్ చేస్తారని భయపడుతున్నారని ఒక విలేకరు అడగగా, నేను ఎక్కడే విజయవాడలోనే ఉన్నా, రమ్మనండి, వాళ్ళని ఆపింది ఎవరని జగన్ సమాధానం ఇచ్చారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అట్లాగే విజయసాయిరెడ్డి వాంగ్మూలానికి విలువేముంటుంది? విజయసాయిరెడ్డి చంద్రబాబుకు లొంగిపోయిన వ్యక్తి. రాజ్యసభ సభ్యుడిగా 3.5 ఏళ్ల పదవీ కాలం ఉన్న తన రాజీనామాతో చంద్రబాబు కూటమికి మేలు జరుగుతుందని ప్రలోభాలకులోని పదవిని అమ్మేసిన అలాంటి వ్యక్తి ఇచ్చే స్టేట్మెంట్కి ఏం విలువ ఉంటుంది? బెవరేజెస్ కార్పొరేషన్లో సాధారణ ఉద్యోగులు సత్యప్రసాద్, అనూషల్ని బెదిరించి వాంగ్మూలం తీసుకోవడం ఏంటి? ఆ కార్పొరేషన్ మాజీ ఎండీని బెదిరించి స్టేట్మెంట్ తీసుకున్నాకే ఆయన కేంద్ర సర్వీసులు తిరిగి వెళ్లేందుకు అనుమతించారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.